తూర్పు గోదావరి జిల్లా బెక్కవోలులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. బెక్కవోలు సుబ్రహ్మణ్య స్వామి గుడికి అడుగుపెట్టిన ప్రారంభంలోనే మనకు శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయం ఎదురుపడుతుంది. చూడడానికి ఈ కట్టడం చాలా పురాతనంగా, చాలా అందంగా కనబడుతుంది. పంచారామాల కంటే 300 ఏళ్ల ముందే తూర్పు చాణక్యులచే నిర్మించబడిన బెక్కవోలులోని ప్రసిద్ధి చెందిన ప్రాచీన గోలింగేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది. సహజంగా ఎక్కడైనా వివాహితుడైన వల్లీ దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉండటం పరిపాటి. అయితే అవివాహితుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దక్షిణాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తూ ఉండడంతో బెక్కవోలు గ్రామానికి ప్రత్యేకత సంతరించుకుంది. తమిళనాడు పళనిలో వేంచేసి ఉన్న స్వామివారు ఆ తరువాత బెక్కవోలులో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం భారతదేశంలో 2వ కుమార క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. పదకొండు 1100 ఏళ్ల చరిత్ర కలిగిన బెక్కవోలు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంతానం లేని స్త్రీలకు సంతాన ప్రాప్తినిచ్చే స్వామివారిగా ప్రసిద్ధిగాంచారు. శైవ కుటుంబం మొత్తం కొలువై ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఈ దేవాలయానికి ఎడమవైపు రాజరాజేశ్వరుని ఆలయం, కుడివైపు చంద్రశేఖర స్వామివారి ఆలయం ఉంటాయి. ఈ ఆలయం దక్షిణాభిముఖంగా ఉండటం చేత స్వామివారికి ఇష్టమైన మంగళవారం, శుద్ధ షష్ఠి, కృతికా నక్షత్రం రోజులలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మిగిలిన రోజుల్లో స్వామి దగ్గర ఉన్న సర్పానికి పూజలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. స్వామివారికి ఇష్టమైన పర్వదినాల్లో రాహు, కేతు, కుజసర్ప దోషాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేయిస్తుంటారు. సంతానం లేని స్త్రీలు షష్ఠి సందర్భంగా స్వామి చెంతనే ఉన్న సహజ పుట్టపై నాగుల చీర ఉంచి దానిని ధరించి ఆలయ ఆవరణలోనే నిద్రిస్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఓం శ్రీ వాంఛితార్థ ప్రదాయకాయ నమః ఈ మంత్రాన్ని తప్పనిసరిగా ఉదయాన్నే లేచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకుని ఈ మంత్రాన్ని చదివి బయటకు వెళితే ఎటువంటి పని అయినా తప్పనిసరిగా అవుతుందని నమ్మకం.